హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి లైబ్రరీ సైన్స్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి కంప్యూటర్ ప్రాక్టికల్స్ అయితే జరుగుతున్నాయి. సో ఎలా రాయాలి కానీ కొంతమంది మనకి కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా కంప్యూటర్ ప్రాక్టికల్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ మీకు మన యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అండ్ ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా మీకు అందులో టిప్స్ అయితే చెప్పాను. ఒకవేళ అది వీడియో మీరు చూడకపోతే చూడండి. ఓకే, కామెంట్లో నేను ఒక లింక్ పెట్టాను. సో ఇందులో కూడా మీకు చెప్తాను ఎలా రాయాలో. వచ్చేసి మనకి 60 మార్క్స్ క్వశ్చన్ పేపర్ కదా, మినిమం మార్క్స్ 24 పాస్ మార్క్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మన థియరీ పార్ట్ ఏమేమి ఉంటాయంటే సెక్షన్ ఏ అండ్ సి అనేది థియరీ పార్ట్ అండి. ఇది వచ్చేసి 30 మార్క్స్. సో 60 మార్క్స్ క్వశ్చన్ పేపర్ కదా, థియరీకి 30 మార్క్స్ ఇచ్చారు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి, సెక్షన్ ఏ సెక్షన్ సిని మీ బుక్లెట్లో రాసేయండి. అన్ని క్వశ్చన్స్, ఇక్కడ 3 క్వశ్చన్స్ రాయాలి, ఇక్కడ ఒక క్వశ్చన్, అంటే ఓన్లీ 4 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే 30 మార్క్స్ వస్తాయి. సో ఆల్మోస్ట్ అన్ని 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. మ్యాక్సిమం మీరు బుక్లెట్ని ఫిల్ చేసేయండి. ఇంగ్లీష్లో రాసే వాళ్ళైనా తెలుగులో రాసేయైనా కొంచెం బ్రాడ్గా రాసేయండి, కొంచెం స్పేస్ ఇస్తూ రాయండి. ఒక ఆన్సర్ తెలియకుంటే, లేదంటే అదే ఆన్సర్ రిపీట్ చేసినా చాలు. అక్కడ మీకు డయాగ్రామ్స్ కూడా అడుగుతారు, ఆ డయాగ్రామ్స్ కూడా దించండి. ఓకే, మానిటర్ అడుగుతారు కదా, సో అది దించేసేయండి. ఇంకా ఇన్పుట్ డివైస్ అవుట్పుట్ డివైజెస్ సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు, అవి ఒకసారి రాసేయండి. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అయితే నేను అందులో ఇచ్చాను, ఒకసారి చూడండి. సో మరి ప్రాక్టికల్స్ ఎలా చేయాలక్క అని అడుగుతున్నారు కదా. సో కంప్యూటర్ ప్రాక్టికల్ అనేది ఖచ్చితంగా కంప్యూటర్ మీదే చేసేయాలి. ప్రాక్టికల్ 30 మార్క్స్ సంబంధించి అందులో మీకు 3 క్వశ్చన్స్ ఇస్తారు, కానీ మీరు ఒకటే క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే చాలు. ఓకే, అర్థమవుతుందా? ఓన్లీ 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే చాలు. అందులో మీకు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి ఎంఎస్ పెయింట్ అయినా, ఎంఎస్ వర్డ్ అయినా, ఎంఎస్ పవర్ పాయింట్, ఇట్లా 3 క్వశ్చన్స్ మీద మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో మీకు అందులో ఏది ఈజీ అయితే అది రాసేయండి. ఓకే, ఒకవేళ మీకు ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి ఏమైనా వస్తే అది రాసేయండి, లేదా వర్డ్ మీద రాసి ఏదైనా ఇన్విటేషన్ పంపించండి అంటే ఆ వర్డ్ అయినా రాసేయండి, లేదా పవర్ పాయింట్ అంటే రాసేయండి మీన్స్ కంప్యూటర్ మీద చేసేయండి. ఒకవేళ మీకు మరి కంప్యూటర్ ఆపరేటర్ తెలియదు, మీకు అసలు సిస్టమ్ మీద ఎలా ఆన్సర్స్ చేయాలో తెలియదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, ముందు సెక్షన్ వాళ్ళు చేసినవి ఉంటాయి కదా, వాటిని కాపీ పేస్ట్ చేయండి, లేదా మీ పక్కన ఉన్న వాళ్ళ హెల్ప్ తీసుకొని అయినా ఏదైనా ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే చాలు. ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసినా వాళ్ళు మనకి వీళ్ళు ఒక ఆన్సర్ అయితే రాశారని టిక్ చేసుకుంటారు. మనకి ఎన్ని మార్క్స్ ఇవ్వాలో మ్యాక్సిమం ఇస్తారు. క్లాస్కి ఎగ్జామ్కి అటెండ్ అవ్వని వాళ్ళకే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఎగ్జామ్ అటెండ్ అయ్యి ఆ క్లాస్ రూమ్లో మీరు ఉంటే మీకు మార్క్స్ అయితే ఇస్తారు. 60 మార్క్స్ కదండి, అందులో నుంచి ఒక 30 మార్క్స్ రావా? మీరు ఇది అటెంప్ట్ చేస్తే చాలు, అటెంప్ట్ చేసినని వాళ్ళకి చూపిస్తే చాలు. ఒకే సిస్టమ్ మీద ఏదో వర్క్ చేసినాం అన్నట్టు చూపించినా అయిపోయిందని చెప్పినా వాళ్ళు మార్క్స్ ఇస్తారు. ఓకే, మీకు సెక్షన్ ఏ సెక్షన్ సి మాత్రం ఖచ్చితంగా చేసేయండి. ఓకే.